వినాయకుడి పండుగ అయిపోయిన నెక్స్ట్ మందే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వినాయకుడి పండుగ ఏ డేట్లు ఉందో మార్క్ చేసుకొని పెట్టుకుంటాం. అంత ఇంపార్టెంట్ మనకి వినాయకుడి పండుగ అంటే. సో అందుకే క్లాస్లో A to Z అన్నీ క్లీన్ చేసేస్తాం, నేను అండ్ మై బాయ్స్. ఎప్పుడైనా కానీ ఫస్ట్ పని స్నానం చేయాలి. బండి కావాలంట. ఇంకా రాను ఫస్ట్ ఇవన్నీ తీయాలి మనీ. ఈయన మొహం చూసిరా దొంగ కోళ్ళు పట్టేటోళ్ళలాగా. ఎప్పుడెప్పుడు పని చెప్తారా, ఎప్పుడెప్పుడు ఇక్కడికి వెళ్ళి దెంగపోదామా అని ఫోన్ పట్టుకొని ఉత్తగానే యాక్టింగ్ చేస్తుంటాడు వీడు. దొంగ రే దొంగ. ఈయన బిజినెస్ మ్యాన్, ఎప్పుడు ఫోన్లు ఇక ఐఫోన్ వాడుతుంటాడు. నెట్వర్క్ వస్తలే అంటాను. ఎట్లా క్లియర్ ఫోటో పంపమని కొంచెం దానికన్నా కొంచెం దొడ్డు ఉంటుంది అంతే. ఒక్క కార్పెట్ వీనికి నేను ఏ పని చెప్పినా ఆ పని నేను మళ్ళా చేసుకునేటట్టు చేస్తాడు. ఏ పని సక్రంగా చేయడు. అన్నా ఇక నువ్వు అద్దాలతో నీకు వస్తావు కానీ ఇక అగ్గో ఇవన్నీ పెద్ద పెద్ద దాంట్లో అద్దాలతో నీకు అయితే కుదరంట. మాస్టర్ ఆపేయాలా? ఒక టైర్ లేపు మరీ చేస్తారు పని. గణేష్ పని ఎంతనే చేస్తారు. రీసెంట్ అయితే ఇంకా దూడ్సనే లేడు. ఇది ఎట్లా వాడబడతావు పెద్ద ఆయనక పెళ్ళి అయితే తీసుకుంటే ఎట్లానా? నీ పిల్లలు మీ డ్రమ్లు వేసి చంపగల పని చేయకపోతే. మాస్టర్ మన గణేష్ ఎన్ని ఫీట్లు ఉంటుంది మాస్టర్? మన గణేష్ ఎన్ని ఫీట్లు ఉంటుంది? 4 feet. టూ మినిట్స్ అయిపోయింది, బంద్ చేయాలా? ఇక అట్లా ఒక 2-3 days నుంచి క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. మొత్తానికి 3-4 రోజుల తర్వాత క్లాస్ అంతా నీట్గా క్లీన్గా గ్రీన్గా అయిపోయింది. సో కింద మీద పడి ఏదో మా దగ్గర అవైలబుల్ ఉన్న వాటితో ఏదో ఒక డెకరేషన్ చేసి వినాయకుడికి ఒక చిన్న మండపం తయారు చేద్దామని ట్రై చేస్తున్నాం. వెనకాల కనిపిస్తున్న లైట్లన్నీ నేనే కట్టిన, స్టాండ్ వేసుకొని పైన. వాటి కనెక్షన్స్ కూడా ఇచ్చింది మనమే. దాట్స్ ఇట్. ఎట్లుంది పోరాన్? సో ఈరోజు రేపు వినాయకుడిని తీసుకొని రావాలి. తీసుకొచ్చే లోపు ఇంకా చిన్న చిన్న డెకరేషన్ పనులు ఉన్నాయి. సో నేను మా బాయ్స్ ఏం చేద్దామా అనే ప్లాన్ ఇస్తున్నాం. సో నెక్స్ట్ వీడియోలో వినాయకుడిని దేనికి ఎట్లా పోయినాం అనేది చూపిస్తా. ఏమంటున్నావు? బాయ్.